Praise the Lord. Good morning and welcome to Power Pact Pastors International Fellowship. I'm very happy to see you all. అయ్యగారులు అందరికీ వందనాలు. ఈరోజు మరి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మరి శక్తి కలిగినటువంటి సందేశం, శక్తి కలిగినటువంటి ఆరాధన మనం చేయబోతున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి 1 minute టెస్టిమనీ చెప్పడానికి సిద్ధపడండి. మీ జీవితంలో లేకపోతే మీ పరిచర్యలో, మీ కుటుంబ జీవితంలో ఈ వారంలో, గత 2 వారాల నుంచి 3 వారాల నుంచి దేవుడు మీ జీవితంలో చేసినటువంటి ఒక అద్భుతాన్ని, ఒక సాక్ష్యాన్ని, 1 minute సాక్ష్యాన్ని చెప్పడానికి సిద్ధపడాల్సిందిగా కోరుచున్నాం. సో బిఫోర్ వి స్టార్ట్ ఎనీథింగ్, బిఫోర్ వి డూ ఎనీథింగ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్ట్ పాస్టర్. శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని మనందరం కలిసి చెప్పుకుందాం. సో నాతో పాటు ఈ మాటలు మీరు కూడా చెప్పండి. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యూ, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యూ. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. గాడ్ కాల్డ్ యూ అండ్ చూస్ యూ టు ఫైట్ విత్ హిజ్ ఎనిమీ ఆన్ దిస్ ప్లానెట్. యు ఆర్ ద వారియర్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ప్లానెట్. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు, సేవకురాలవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను ఈ భూమి మీద పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవు, ఒక గొప్ప యోధురాలువి. ఆమేన్. సో అందరూ కూడా చెప్పండి, నేను శక్తి కలిగిన సేవకుని, నేను శక్తి కలిగిన సేవకురాలు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఆల్ దిస్ వీడియోస్ అన్నీ కూడా మన మమ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని మీరు మీ యొక్క సంఘ ఆరాధనలో వాడుకోవచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. సో ఈరోజు మనందరితో కూడా పాస్టర్ రాజా రమేష్ గారు మరియు వారి యొక్క సతీమణి, వారి బృందం మన మధ్యలో ఉన్నారు. అయ్యగారు ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా రాజా రమేష్ గారు? పాస్టర్ రాజా రమేష్ గారు ఎక్కడి నుంచి మీరు మీ గురించి చెప్పి మీరు 2 పాటలు పాడి ఆరాధన చేయండి, తర్వాత వాక్యానికి వెళ్దండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మేము గోపాలపురంలో పరిచయం చేస్తున్నాం. దొంగరాయపాలెం, గోపాలపురం అని కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దగ్గరలో 2 పరిచర్లు కలిగి పరిచయం చేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ యొక్క మా మినిస్ట్రీ శ్రీరెడ్డి గారి ద్వారా పరిచయం కావడం, అనిల్ గారి యొక్క సహకారాలతో ఈరోజు ఈ యొక్క ఆరాధన చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి చిన్న ఆరాధన చేసుకుని దేవుడి నామాన్ని మహిమపరచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పాట పాడుతూ ఉండగా యొక్క హృదయాలను దేవుని వైపు చూద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్ని కష్టాలైనా వెదరను, ఎంత బాధైన వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా వెదరను, ఎంత బాధైన వెనుదిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. విలువగు రక్తాన్ని చిందించిన కలుషములన్నీ హర్షించిన, విలువగు రక్తాన్ని చిందించిన కలుషములన్నీ హర్షించిన. ఈ ప్రేమ ప్రకటింతును యేసయ్యా, ఈ ప్రేమ ప్రకటింతును. ఈ సేవ జరిగింతును యేసయ్యా, ఈ సేవ జరిగింతును.
యేసయ్యా నీ సేవ జరిగింతును, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెంటిరుగను, నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను, యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను, యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను, బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, నీ చాటున నివసించును, యేసయ్యా నీ చాటు నివసించును, యేసయ్యా నీ చాట నివసించును, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా ఎదురుగను, నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను, యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను, యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను. అవునయ్యా, నేను విడిచిపెట్టకుండా నువ్వు కాచిన రక్తాన్ని బట్టి ప్రభా నీకు వార్తలు ప్రకటించడానికి దైవ సేవకులుగా ప్రభా ప్రతి ఒక్కరు నేను సమర్పించుకుని ప్రభా ధైర్యము కలిగి నీ సేవా పరిచయంలో ముందుకు వెళ్తూ ఉండగా నీవే బలమైన సాధనముగా ప్రభా వాడుకోండి ప్రభా. అయా ఇదిగో తండ్రి వాక్యం ప్రకటిస్తూ ఉండగా నీవే కృప చూపించి సర్వయుగముల్లో నీవు సజీవుడు అని నీ నామాన్ని ప్రభా అయా నీవు సరిపోర్చగలిగినటువంటి నీ సామర్థ్యముని ప్రభా కొనియాడడానికి నీ దివ్య తేజాన్ని నీ ధ్యానాన్ని నా ప్రాణంగా నీవే మాకు కృప చూపించమని అయా నీవే సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నామయ్యా. సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నీకే వందనాలు. అయా మా కోసం ప్రాణం అర్పించిన దేవ, అయా శ్రమల సంఖ్యల నుంచి శత్రువుల చేతుల నుండి ప్రభు కరుణించిన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళ శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళ శత్రువును కరుణించు వాడవు నీవే. గురులు నీ ఎదుట తీరులు కారణుడు, జగతిని జయించిన జయశీలుడా, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. దుఃఖమును స్థాపించు వాడవు,
ధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే, ఋతులతో దుర్గమును స్థాపించు వాడవు, ధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే. నీ నా ధ్యానం నా ప్రాణం నీవే, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచి నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసిది నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచి నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసిది నన్ను. నెమ్మది కలిగించే నీ బహుబాలం, నెమ్మది కలిగించే నీ బహుబాలం, శత్రువు నరచిన జయశీలుడా, శత్రువు నరచిన జయశీలుడా, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నేను విడువను యేసయ్యా, నేనెప్పుడు నేను విడువను యేసయ్యా, నేనెప్పుడు నేను విడువను. అయ్యా నీ సేవ జరిగిస్తామయ్యా, అయ్యా నీ కృప చేత నీ ప్రేమను ప్రకటించడానికి ప్రభు స్థిరపరుచుకున్నటువంటి సేవకులను బట్టి నీకే వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను మహిమపరుస్తూ ఉండగా, ఈ యొక్క కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు నీ నామానికి మహిమకరంగా జరిగించు. ఈ ఆరాధనకి సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. వందనాలయ్యా. హలో హలో హలో. Amen, amen, Igar. Thank you. Thank you so much. Praise the Lord. ఈరోజు మన మధ్యలో సో యాక్చువల్లీ preacher from Canada, Reverend Dr. Richard Given, he's supposed to share the word of God today. But suddenly he sent me email saying that he's not feeling well, throat infection, not able to speak. So a couple of hours back he informed me that he is not able to come. So that's why whatever God gives, I'm going to share with you. అయ్యారు మరి ఈరోజు వాస్తవానికి మన మధ్యలో మరి రిచర్డ్ గివెన్, రెవరెండ్ డాక్టర్ రిచర్డ్ గివెన్ కెనడా దేశం నుంచి ఆయన మాట్లాడాల్సి ఉంది. కానీ సడన్గా మరి ఆయన థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ నేను మాట్లాడలేను అని చెప్పేసి నాకు మధ్యాహ్నం ఈమెయిల్ పెట్టారు, రాలేనని. కనుకనే ఈరోజు ఆయన రాలేకపోయాడు. అయితే దేవుని కృపతో మనం మరి మీతో కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సో ఈరోజు లెట్స్ ప్రే, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, మహోన్నతుర, సర్వోన్నతురైన మా తండ్రి, మీకే స్తోత్రాలు. మా మంచి రాజా, మీకే స్తోత్రాలు. Lord, we just come together as a family of Christ, as a ministers of Christ. Lord, even though we are far away from each one of us, Lord, you united us with thy Holy Spirit. Lord, each one, they just logged into different modem,
I pray that, Lord, there should not be any obstacles, any distractions. But I pray that, Lord, everything, the connections, everything goes smoothly for your glory. Speak to each one of us, Father. In Jesus' mighty name I pray. Amen. 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 సో అయ్యగారు, కొన్ని మనం ఈరోజు మీ అందరితో ఒక ఒక విషయం, అంటే ఈ మధ్య కాలంలో దేవుడు నాతో మాట్లాడినటువంటి ఒక విషయం, తర్వాత దేవుడు మనుషులతో ఏ విధంగా ఆయన చూస్తున్నాడు అనే విషయాన్ని మీ అందరితో కొన్ని నిమిషాలు నేను పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా, ఈ లోకంలో 2 రకాలైన నానుడు ఉంటుంది. కొంతమంది ఎవరు వాళ్ళు అంటే ఒకటి మరి బైబుల్ బేస్డ్గా జీవించే వాళ్ళు, రెండోది బిల్డింగ్ అంటే లోకంలో అచీవ్మెంట్ చేసేవాళ్ళు, రైట్? సో ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మీ అందరితో ఒక 2 కుటుంబాల గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 2 ఫ్యామిలీస్ మేము ముందుకు తెస్తాను. ఆది కాండంలో ఉన్నటువంటి 2 కుటుంబాలు. ఈ 2 కుటుంబాలు, మొదటి కుటుంబం గురించి 4వ అధ్యాయం, ఆది కాండం 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. 2వ కుటుంబం గురించి 5వ అధ్యాయం ఆది కాండంలో రాయబడి ఉంటుంది. సో మొట్టమొదటిసారిగా మొదటి కుటుంబం ఎవరిది అంటే, అదే ఒకసారి ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండం 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతాను. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్స్, టర్న్ విత్ మీ టు జెనసిస్ చాప్టర్ 4, 1 to 16, 1వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొనెను. తరువాత ఆమె తన అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యం చేయవాడు. 3 కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. 4 హేబేలు కూడా తన మందులో తొలుచూలును పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. 5వ వచనం, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. 6వ వచనం, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నామేమి? 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. ఆ తర్వాత 8వ వచనం, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. యెహోవా అప్పుడు 9వ వచనం, నీ కయ్యూను నీ తమ్ముడేడి అని అడుగుగా. 10వ వచనం, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. 4వ వచనం, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడువు. 11వ వచనం, నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందు. 13వ వచనం, అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొను వాడెవడు నన్ను చంపునని యెహోవాతో అనెను. 15వ వచనం, అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు పెట్టెను. 16వ వచనం, అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి
వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కున నోరు దేశము నందు కాపురం ఉండెను. ఓకే, ప్రైజ్ గాడ్. సో ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి వాక్యం, మనందరికి తెలిసినటువంటి ఫ్యామిలీస్. మొట్టమొదటిసారిగా మరి అవ్వకి ఇద్దరు కుమారులు పుడితే వాళ్ళిద్దరిలో కయ్యూను, ఏబేలు. కయ్యూను మరి తన తమ్ముడి మీద ద్వేషముతో చంపటం జరిగింది. తర్వాత కయ్యూను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కయ్యూను పుట్టిన తర్వాత మరలా ఆ తర్వాత వచనాల్లో చూసుకున్నట్లయితే కయ్యూను పుట్టిన తర్వాత మరలా అవ్వ ఆదామును దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికి మరలా సంతానం ఇస్తాడు. అప్పుడు అవ్వ అంటుంది, అదిగో నాకు దేవుడు, నేను ఒక మనిషిని కోల్పోతుని, ఆ మనిషిని నాకు దేవుడు మరొక మనిషిని అనుగ్రహించును అని అతనికి సేతు అని నామకరణం చేస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయంలో అతనికి సేతు అని నామకరణం చేస్తుంది. అయితే ఇక్కడ నేను ఈరోజు 2 కుటుంబాల గురించి చాలా స్పష్టంగా చెప్తాను. ఒకటి కయ్యూను కుటుంబం, రెండోది సేతు కుటుంబం. ఈ 2 కుటుంబాలు వాళ్ళిద్దరు యాక్చువల్గా అన్నదమ్ములే. బట్ వాళ్ళిద్దరూ పెరిగిన పరిస్థితులు కానీ, వాళ్ళిద్దరు సాధించిన పరిస్థితులు కానీ, వాళ్ళిద్దరు నిలిచినటువంటి పరిస్థితులు కానీ మనం చూస్తాం. ఇక్కడ కయ్యూను గురించి మాట్లాడుకోబోయే ముందు, కయ్యూను సేతు గురించి మాట్లాడుకోబోయే ముందు, కయ్యూను గురించి 4వ అధ్యాయము, సేతు గురించి 5వ అధ్యాయం ఆదికాండంలో రాయబడి ఉంటుంది. సో ఇక్కడ యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ బిఫోర్ దట్. సో ఈ లోకంలో ఒకటి డాట్ అని ఉండిద్ది, అంటే ఒక చుక్క, జస్ట్ ఎ డాట్. ఇంకొకటి ఉండిద్ది లైన్, ఒక రేఖ. అంటే ఒక డాట్ అనేది ఒక చోట మాత్రమే పెట్టబడుతుంది, అక్కడే నిలిచిపోతుంది. కానీ లైన్ అనేది ఒకసారి స్టార్ట్ అయ్యి, ఒకసారి ప్రారంభం అయ్యి, ఆ తర్వాత అది వెళ్తూనే ఉంటుంది. అంటే దానికి ఎండ్ ఉండదు. సో ఇక్కడ ఈ లోకంలో మనిషి యొక్క జీవితాలు ప్రతి ఒక్కళ్ళు ఈ 2కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. ఒకటి అయితే డాట్, అంటే ఒక చుక్కలాగా అక్కడే ఉంటారు, అక్కడే పెట్టబడతారు, అక్కడితో ఖతమైపోద్ది, అక్కడితో అయిపోతుంది. కొన్ని జీవితాలు ఉంటాయి, అవి ప్రారంభం అయితే కొనసాగుతానే ఉంటుంది అనమాట. ఇట్ కంటిన్యూస్ లైక్ ఎ లైన్. సో కనుకనే ఈ 2 కయ్యూను మరియు సేతు ఫ్యామిలీస్ 2 కూడా మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మనం ఇక్కడ చూస్తున్నాం మెయిన్గా కయ్యూను ఫ్యామిలీ గురించి చూసుకుందాం. కయ్యూను దేనికి ఉదాహరణగా ఉన్నాడంటే, కయ్యూను వాస్తవానికి డాట్కి ఉదాహరణగా ఉన్నాడు. అంటే ఒక చుక్క, ఎక్కడ చుక్క అనేది ఒకసారి పెట్టినప్పుడు అక్కడ పెట్టబడుతుంది, ఇక అక్కడే ఉంటుంది, అక్కడితో అది ఆగిపోతుంది, అక్కడితో అది దాని యొక్క ప్రయాణం కొనసాగదు. సో కయ్యూను ఫ్యామిలీ కూడా వాస్తవానికి ఒక చుక్కలాగా ప్రారంభమైంది, అక్కడితోనే ఆగిపోయింది. మనం చూద్దాం అదే ఆదికాండం 4వ అధ్యాయము, అదే ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం చూస్తే, అప్పుడు కయ్యూను, మొట్టమొదటిసారి కయ్యూనులో మనం చూసింది ఏంటి? సో కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కున నోరు దేశములో కాపురం ఉండెను. సో కయ్యూను గురించి మనం మాట్లాడుకోవాలని అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆయనలో లక్షణం మనకేం కానొస్తుందంటే, ఈజ్ అ ఫార్ అవే ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. హీ వెంట్ అవుట్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుని యొక్క సన్నిధిలో నుండి కయ్యూను దూరంగా వెళ్ళాడు. ఆ తర్వాత మనం అనుకుంటాం చాలా మంది, అరే కయ్యూను వాస్తవానికి దేవుని చేత శపించబడ్డాడు, కయ్యూను మన సొంత తమ్ముడిని చంపాడు, కయ్యూనులో చాలా స్వార్థం ఉంది, కయ్యూను చాలా దుర్మార్గుడు, కయ్యూన్ని దేవుడు శపించాడు, కయ్యూను దేవునికి దూరంగా, అంటే దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్నాడు, కాబట్టి కయ్యూను ఖచ్చితంగా నాశనం అయిపోయి ఉండాలి, కయ్యూను ఖచ్చితంగా ఎటువంటి, అంటే తినటానికి కూడా తిండి లేకుండా అయిపోయి ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం, రైట్? కానీ మనం ఆ తర్వాత వచనంలో చూసుకున్నట్లయితే, కయ్యూను తన భార్యను కూడినప్పుడు, 17వ వచనంలో, కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరుని పెట్టి హానోకు పేరు పెట్టెను. సో వాస్తవానికి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమైంది? ఆయన తన భార్యను కనుక్కున్నాడు. భార్యను కనుక్కున్న తర్వాత ఒక ఊరినే కట్టించాడంట.
ఒక ఊరిని కట్టించి, ఊరినే కట్టించాడంటే హీ మస్ట్ బి ఏ లీడర్. అక్కడ ఒక నాయకుడిగా, ఒక రాజుగా, ఆ ఊరికి రాజుగా, ఒక అధికారిగా ఉండుండొచ్చు. సో అంత గొప్పవానిగా ఎదిగాడు. అంటే ఒక ఊరిని కట్టించాడు. తర్వాత అతనికి హానోక్ అని పెట్టి ఆ యొక్క ఊరి పేరు తన కుమారుని పేరు పెట్టారు. ఆ తర్వాత చూడండి 18వ వచనం, హానోకు ఈరాదు పుట్టెను, ఈరాదు మహాయేలును కనెను, మహాయేలు మతూషాను ఏలును కనెను, మతూషాయేలు లేమేకును కనెను. ఆ తర్వాత ఇది 7వ వంశం. 7వ వంశం వచ్చేసరికి లేమేకు అని వచ్చాడు. ఎవరికి? కయ్యూనికి. కయ్యూను వంశావళిది. కయ్యూను వాస్తవానికి దేవుని చేత శపించబడ్డాడు. కయ్యూను వంశావళికి వచ్చేసరికి 7వ వంశానికి వచ్చేసరికి లేమేక్ అనే అతను పుట్టాడు. ఈ లేమేకు మొట్టమొదటిసారిగా లోకంలో ఇక్కడ అంటే ఇద్దరు భార్యలను చేసుకోవచ్చు అనే ఒక కొత్త కాన్సెప్ట్ని కనిపెట్టాడు. అంటే అప్పటి వరకు కూడా ఎవరు కూడా ఒక పురుషుడు ఒక స్త్రీ అన్నట్టుగా ఉన్నారు. కానీ లేమేకు దగ్గరకు వచ్చేసరికి లేమేకు ఇద్దరు స్త్రీలని పెళ్లి చేసుకున్నాడంట. అంటే మొట్టమొదటిసారిగా మన చరిత్రలో బైబిల్లో మరి ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్న వ్యక్తిగా లేమేకుని మొట్టమొదటిసారిగా మనం చూస్తాం. వారిలో తర్వాత ఈ లేమేకు ఇంకొక లక్షణం ఏముందంటే, ఈ లేమేకు మరి అంటే తన 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 యొక్క సహోదరులు అంటే ఒక హత్య చేసి, ఇక్కడ చూడండి 23వ వచనం, లేమేకు తన భార్యలతో వాదా వసిల్లా నా పలుకు వినుడి, లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని, 7 ప్రతిదండన కయ్యూను కోసం వచ్చిన ఎడల లేమేకు కోసం 77 వచ్చున నేను. అంటే వాస్తవానికి తన తమ్ముడిని చంపినందుకు కయ్యూనికి నీకు 7 మరి శాపం వస్తుంది అని దేవుడు శపిస్తే, ఇప్పుడు అంటే కయ్యూని యొక్క ముని 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 గ్రేట్ 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 గ్రాండ్ సన్ ఒక హత్య చేసి ఇక్కడ అన్నాడు, ఇద్దరు భార్యలు చేసుకుని ఏమన్నాడంటే గర్వంగా చెబుతున్నాడు, మా ముత్తాత ఒకళ్ళని చంపితే 7 శాపం వస్తుంది అన్నారు దేవుడు అంట. కానీ ఇప్పుడు నేను ఒక యవ్వనస్తుని చంపాను, నా మీదకి 70 సార్లు శాపం వచ్చినా ఐ డోంట్ కేర్. నాకంటే నేను అసలు భయపడను, వచ్చినా కానీ రాని. అంటే ఒక రకంగా దేవుణ్ణి మరి లెక్కలేని తనంతో మాట్లాడుతున్నట్టుగా, దేవుడు అంటే భయం లేకుండా, లేకపోతే దేవుడు అంటే కూడా కనీస గౌరవం లేకుండా బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో లేమేకుని మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత మనం అనుకుంటారు, ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కుటుంబం, దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి కుటుంబం, లేకపోతే దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళేటటువంటి కుటుంబం, హత్యలు చేసినటువంటి కుటుంబం, మరి ఖచ్చితంగా వీళ్ళు బాధపడాలి, కష్టపడాలి, మరి బాధల్లో ఉండాలి అనుకుంటాం మనం. కానీ ఇక్కడ చూడండి మళ్ళా అదే అధ్యాయం 4వ అధ్యాయంలో ఈ యొక్క లేమేక్కి 3 కుమారులు పుడతారు. 3 కుమారులు పుడితే అక్కడ ఒక ఆయన పేరు ఆదా అనే ఆ భార్యకి యాబాలు పుట్టింది. యాబాలు పుడితే అంటే యాబాలు అనే అతను పుడతాడు. ఈ యాబాలు అతను ఎంత వృద్ధి చెందాడంటే, అతడు పశువులు గలవాడై గుడారములో నివసించువానికి మూల పురుషుడాయను. అంటే ఒక రకంగా లైవ్ స్టాక్ బిజినెస్, అంటే పశువులు వ్యాపారం, లేకపోతే పాడి పంటలు, పశువులు, ఈ వ్యాపారం అంతటిని కూడా ప్రారంభించడానికి పితామహుడు ఈ యాబాలు. పితామహుడు అంటే అప్పటి వరకు దేవుడు పశువులన్నీ మరి సృష్టించాడు, వాటన్నిటిని కూడా లోకంలో ఉన్నాయి. కానీ యాబాలు అనే అతను ఒక రకంగా వెళ్ళి పశువులను వాటిని మచ్చిక చేసుకొని కట్టేసి ఇవన్నీ నాయి అని మొదటిసారిగా క్లెయిమ్ చేసుకున్నాడేమో. కాబట్టి పశువుల్ని పెంచవచ్చు, పశువుల ద్వారా వ్యాపారం చేయొచ్చు అని ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి ఈ వ్యక్తి. రెండోది, అతని సహోదరుని పేరు 21వ వచనంలో యాబాలు. యాబాలు ఇతడు సితారాను పానికను వాడుకు చేయు వారందరికీ మూల పురుషుడు. ఒక రకంగా రెండో దేవుడు ఈయన మ్యూజిషియన్, తన సహోదరుడు మ్యూజిషియన్. అంటే వాస్తవానికి అప్పటి వరకు అసలు మ్యూజికే తెలియదు లోకంలో, దేశంలో, లేకపోతే ప్రపంచంలో, గ్లోబులో. ఈ వ్యక్తి మొట్టమొదటిసారిగా కొన్ని సితారాన్ని తయారు చేసి దానికి ఒక కర్రకు మరి ఏం కట్టాడో తెలియదు,
ఒక మ్యూజిక్ని దాన్ని ఒక ట్యూన్గా చేసి దాన్ని ఇతరులకు బోధిస్తూ ఆ మ్యూజిక్కి లేకపోతే ఎంటర్టైన్మెంట్కి ఇతని పితామహుడు. మొట్టమొదటిదో వ్యాపారానికి పితామహుడు, రెండో ఆయన ఎంటర్టైన్మెంట్కి పితామహుడు. ఆ తర్వాత 22వ వచనంలో చూడండి, మరియు సిల్లా తూబాల్ కయీనను కనెను. తూబాల్ కయీన్ అని కనెను. ఇతనెవరు? అతడు పదును గల రాగి పనిముట్లన్నిటి ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. టెక్నాలజీ. ఓ రకంగా ఇతను ఎవరు అంటే, ఆ రోజుల్లో అంటే అప్పటి వరకు కూడా యుద్ధాలు చేసుకుని కత్తులు ఇవ్వాము. ఒక రకంగా ఇతను కత్తులు చేసి ఉంటాడు, లేదా బంగారపు నగలు చేసి ఉంటాడు. అనేక రకమైనటువంటి మరి పనిముట్లను ఈయన తయారు చేశాడు. సో వాస్తవానికి దేవుని సన్నిధిలో నుంచి పారిపోయినటువంటి కయ్యూను వెళ్ళి ఒక సిటీని కట్టాడు. ఆ తర్వాత అతనికి 7వ సంతానంలో పుట్టినటువంటి లేమెక్ అనే ఆయనకి పిల్లలు పుడితే వాళ్ళందరూ కూడా ఒకళ్ళు వ్యాపారం ప్రారంభించారు, వృద్ధి చెందారు. అంటే ప్రపంచం మొత్తానికి వాళ్ళు వ్యాపార దిగ్గజంగా మారిపోయాడు. ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చి వ్యాపారం ఎలా ప్రారంభించాలో నేర్చుకోవాలి. రెండో ఆయన ఎంటర్టైన్మెంట్, అంటే ఆ రోజుల జనాన్ని ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేయాలి అనేది మ్యూజిక్ కానీ, సినిమా కానీ, ఇంకేదన్నా కానీ ఎంటర్టైన్మెంట్ కనుక్కున్నాడు. మూడో ఆయన టెక్నాలజీ, మనుషులకి ఇంకా బెటర్ లైఫ్ ఎలా బతకాలి అని టెక్నాలజీ కనుక్కున్నాడు. అంటే దేవుని సన్నిధిలో నుంచి దూరంగా పారిపోయినటువంటి కయ్యూను ఫ్యామిలీ వీటన్నిటిలో ఈ లోకాన్ని ఏలేవారిగా ఉన్నారు. వాళ్ళు ఇంకా అనేక సిటీలు కట్టించారు, అనేక సిటీలకు రాజులుగా ఉన్నారు. డబ్బు వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర వ్యాపారం ఉంది, పేరు ప్రఖ్యాతలు ఎంతో గొప్పగా ఒక రకంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అంత గొప్పగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి. ఆ తర్వాత చూద్దాం. ఆ తర్వాత వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ 25వ వచనంలో చూడండి. 25వ వచనంలో ఆదాము మరల తన భార్యని కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము నియమించినని కొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతు నాకు కూడా కుమారులు పుట్టెను. అతనికి ఏనోషను పేరు పెట్టెను. అతడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను. ఆ తర్వాత నెక్స్ట్ కయ్యూను తర్వాత మనం చూస్తాం, మరలా ఆదాంకి అవ్వకి ఇంకో కుమారుడు పుట్టాడు, షేతు అని పేరు పెట్టారు. ఈ షేతు ముఖ్యంగా అంటే ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క మార్పు ఉండిద్దంట. ఒక్కొక్క వ్యక్తి గురించి చెప్పంలోనే ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. పలానా వ్యక్తి ఇది, పలానా పాస్టర్ గారు ఇది, పలానా వ్యక్తి ఇది అని ఒక ఐడెంటిఫికేషన్ ఉండేది. అలాగే ఇక్కడ కయ్యూను అని చెప్పంలోనే దేవుడి నుంచి దూరం వెళ్ళాడు, కానీ గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో డబ్బు, పలుకుబడి, అధికారం ఉన్న వ్యక్తిగా ఎదిగాడు అని పేరు ఉంది. ఆ తర్వాత షేతు అని చెప్పంలోనే ఆయనకి ఉన్న గుర్తింపు ఏంటంటే, ఆయన పుట్టినప్పటి నుంచి ప్రజలు దేవుణ్ణి గుర్తెరగటం, ఆయన ప్రార్థించటం, ఆరాధించటం ప్రారంభమైంది. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ మనం ఇప్పుడు షేతు కుటుంబం గురించి చూద్దాం. షేతు 5వ అధ్యాయం, 4వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఆదికాండం 5వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే 5వ అధ్యాయంలో ఇక్కడ షేతు ఇక్కడ అంటే ఆదాము వంశావళి. ఇక్కడ మరలా కయ్యూను వంశావళి రాయలేదు. ఇంకా కయ్యూను వంశావళి అక్కడితో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆ తర్వాత కయ్యూను వంశావళి ఏమైందని కూడా మనకి ఇంక ఇన్ఫర్మేషన్ లేదు. ఆ తర్వాత 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించి దినమున దేవుని పోలిగా అతను చేసెను, మగవానిగాను ఆడదిగాను సృష్టించి దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టిన. 3వ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపన కుమారునికని అతనికి షేతు అని పేరు పెట్టాను. సో ఇక్కడ ఆదాము వంశావళి రాస్తున్నప్పుడు మరలా కయ్యూను వంశావళి తీసుకురాలేదు. ఇక్కడ డైరెక్ట్గా షేతుని కన్నాడు అని చెప్పి ఆదాము వంశావళిలో చేర్చాడు. ఈ షేతు వంశావళి చూసుకున్నట్లయితే ఈ 5వ అధ్యాయం అంతట్లో కూడా ఒక్కొక్క వచనం చదువుకుని పోయినట్లయితే ఇవన్నీ కూడా ఒక రకంగా మనం ఒక సెమెట్రీలో నడిచినట్టుగా ఉంటాయి. అంటే ఒక పుట్టారు, తర్వాత చనిపోయారు, ఇన్ని సంవత్సరాలు బతికాడు, చనిపోయారు.
ఈ షేతు వంశావళికి కయూను వంశావళిలో ఏం చూస్తాం? కయ్యూను వంశావళి రాసేటప్పుడు మాత్రం కయ్యూనికి పలానా పిల్లలు పుట్టారు, వాళ్ళు ఇది సాధించారు, కయ్యూనికి పలానా పిల్లలు పుట్టారు, వాళ్ళు ఇది అచీవ్ చేశారు, కయ్యూనికి ఇంత పిల్లలు పుట్టారు, వాళ్ళు అంత గొప్పోళ్ళు అయ్యారు అన్నారు. కానీ వేరే సేతు వంశావళికి వచ్చేసరికి సేతు వంశావళిలో డిఫరెన్స్ ఏం చూస్తుంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు అని రాశారు. కయ్యూను వంశావళిలో రాయలేదు. కానీ ఇక్కడ సేతు వంశావళిలో ఎన్ని సంవత్సరాలు అంటే ఒక్కొక్కరికి హౌ లాంగ్ దే లివ్డ్ అంటే అని మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత ఈ సేతు వంశంలో మరొకటి ఏం చూస్తాం అంటే నెక్స్ట్ సేతు వంశం మనం ఏం చూస్తాం? మొదటిసారిగా దేవునితో ఆరాధన, దేవుని గుర్తించటం, సృష్టికర్తను గుర్తించడం, దేవుని ఆరాధించడం ప్రారంభమైంది. ఆ తర్వాత 7వ వంశమైనటువంటి ఆనోకు దేవునితో నడటం ప్రారంభమైంది. ఆ తర్వాత షేతు మునిమనవుడైనటువంటి నోవా మరి దేవుని కృపను పొందుకోవటం అయింది. నోవా తర్వాత మనం చూసుకున్నట్లయితే తన పిల్లల తర్వాత దావీదు తర్వాత యేసుక్రీస్తు వారు మరి షేతు కుటుంబంలో జాయిన్ అయ్యారు. యేసు ప్రభు వారే కాకుండా యేసు ప్రభువుని నమ్ముకున్న మనమందరం కూడా మరి ఆ సేతు, ఆ వంశావళి అంటే క్రీస్తు యేసు ద్వారా ఆ యొక్క వంశావళిలో మనం క్రీస్తు కుటుంబంలో సభ్యులుగా ఇంకా కొనసాగుతూనే ఉన్నదన్నమాట. సో అంటే సేతు కుటుంబం ప్రారంభమైంది. వాళ్ళు ఏం సాధించారు అని చెప్పలేదు, కానీ వాళ్ళు దేవునికి ఎంత విధేయత కలిగి ఉన్నారు, దేవుని ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు అని రాయబడింది. ఆ వంశావళి ఇంకా ఆగిపోలేదు, కానీ ఇంకా నీవు నేను కూడా మనం అందరం కూడా ఆ సేతు వంశావళి క్రీస్తు యేసు ప్రభు వారి ద్వారా సేతు వంశావళిలోనే మనం వెళ్తూ ఉన్నాం. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట రాస్తాడు. పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇక్కడ చూస్తాం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. రైట్. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. అంటే అప్పుడు కయ్యూను వాస్తవానికి అనేక పట్టణాలు కట్టాడు, అనేక బిల్డింగులు కట్టాడు, పెద్ద పెద్ద నిర్మాణాలు చేశారు, చాలా అచీవ్మెంట్ చేశారు, అన్ని వ్యాపారాలు స్టార్ట్ చేశారు, డబ్బు ఫ్లో అవుతా ఉంది. అదేవిధంగా సేతు ఫ్యామిలీ వచ్చేసరికి వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, దేవుని మార్గంలో నడుస్తున్నారు, తర్వాత లాంగ్ లైఫ్ అంటే దీర్ఘాయుష్ కలిగి ఉన్నారు, తర్వాత వాళ్ళ కుటుంబం దేవుని కృపను పొందుకున్నారు, దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నారు. అయితే సడన్ గా దేవుని యొక్క తీర్పు ఈ భూమి మీదకి వచ్చింది. అదే నోవా సమయంలో వచ్చినటువంటి ఆ యొక్క వరద, లేకపోతే ఆ యొక్క ఫ్లడ్. నోవా సమయంలో వచ్చినటువంటి ఆ నీళ్ళ, ఆ యొక్క తుఫాను నీళ్ళ ద్వారా ఏమైంది? ఈ 2 కుటుంబాలు దాని ద్వారా టెస్ట్ చేయబడ్డాయి. ప్రతి జీవితానికి ఒక టెస్ట్ ఉండిద్దంట. ప్రతి క్లాసు, ప్రతి పిల్లోడికి చదువుకున్నప్పుడు సంవత్సరం చివరిలో తప్పనిసరిగా టెస్ట్ అనేది ఉంటుంది. టెస్ట్ ఎందుకోసం అంటే, టెస్ట్ దేనికోసం అంటే నిన్ను ప్రమోట్ చేయటం కోసం. సో అలాగనే ఈ 2 ఫ్యామిలీస్ ఎవరికి వాళ్ళే బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక ఆయన అయితే ఈ లోకపరంగా వృద్ధి చెందుతూ ఉన్నాడు, ఇంకొక ఆయన అయితే ఆత్మీయంగా వృద్ధి చెందుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరికి టెస్ట్ చేసే సమయం వచ్చింది. అదే నోవా ఫ్లడ్, వరద. అంటే నోవా సమయంలో వచ్చినట్టు వరద. దాని ద్వారా ఆ ఫ్లడ్లో కేవలం నిలిచింది ఎవరంటే సేతు ఫ్యామిలీ మాత్రమే. కయ్యూను ఫ్యామిలీ కనీసం కనబడకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు కట్టినటువంటి నిర్మాణాలు లేవు, వాళ్ళు ప్రారంభించినటువంటి వ్యాపారాలు లేవు, వాళ్ళు గ్యాదర్ చేసినటువంటి బంగారం కానీ, వెండి కానీ, డబ్బు కానీ, పేరు ప్రఖ్యాతులు ఏదీ లేకుండా అంతా తుడిచివేయబడింది. కానీ సేతు ఫ్యామిలీ ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని వాళ్ళు కట్టారు, విశ్వాసాన్ని కట్టారు, భక్తిని కట్టుకున్నారు, నీతిని కట్టారు. అవన్నీ కూడా ఈ వరద వచ్చినప్పుడు కూడా అలాగే నిలిచి ఇంకా ఇప్పటి వరకు కూడా నీ ద్వారా నా ద్వారా అది కంటిన్యూ అవుతూనే ఉన్నది.
ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం. అందుకే కీర్తనలు 10వ కీర్తనలో కూడా రాయబడి ఉండిద్ది. అయ్యా మరి దేవుని భక్తిహీనులు వారికి గతి అది ఎలా ఉండిద్ది? గడ్డి పువ్వులే ఇప్పుడు లేచినప్పటికి కూడా గడ్డి పువ్వులే వాళ్ళు బగబగా అంటే అప్పుడప్పుడు అట్రాక్షన్గా ఉన్నప్పటికి కూడా కానీ వాళ్ళ యొక్క చివరి దశ చివరి యొక్క స్థితి ఎక్కడికి వెళ్ళబోతూ ఉంది? ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకుంటారు అదే కీర్తనలో 10వ కీర్తన ఒకసారి నేను చదువుతా చూడండి. దుష్టుడు గర్వించి దీను దీనుని వడిగా తరుముచున్న వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకుందురు కదా. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు అతిశయపడుదురు లోబులు యెహోవాను తిరస్కరించుదు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించరు. వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించుదురు. న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరిని చూసి తిరస్కరింతురు. 6వ వచనం చూడండి జాగ్రత్తగా. 6వ వచనం అన్నాడు, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు. వారు అనుకొందురు. కానీ ఏమైతుంది? వాళ్ళందరూ కూడా ఒక వరద వచ్చినప్పుడు, దేవుని తీర్పు వచ్చినప్పుడు ఇందులో కూడా ఇందులో కూడా నిలబడలేరు. కనుకనే ప్రియమైన వారులారా, ఈ లోకంలో అందరూ సేవ చేస్తున్నారు, అందరు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకున్నా ఉన్నారు, లేకపోతే నమ్ముకోని వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. సో దేవుని సేవలో ఉన్నటువంటి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనం ఇతరుల బిల్డింగ్లు కట్టినప్పుడు, పెద్ద పెద్ద చర్చిలు కట్టినప్పుడు, లేకపోతే వాళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు, లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద కోట్లు వేసుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఐఫోన్లు ఆడినప్పుడు, లేకపోతే ఇంకేదేదో వాళ్ళు చూసి మనం ఈర్ష్యపడాల్సిన అక్కర్లేదు, లేకపోతే మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం మన పరిచర్య, మన జీవితం సాధారణంగా దేవునికి ఇష్టకరంగా, చిన్నదైనా సరే ఇష్టకరంగా ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ప్రారంభించినటువంటి పరిచర్య అది అలాగ కొనసాగుతుంది. లేదు నీకు ఎప్పుడు తలుకులతో మెరుపులతో గొప్పవాడు అనుకోవాలి అంటే ఒక్కసారి ఇప్పుడు మన ఫేమస్ ప్రీచర్స్ అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు వేసేది 40,000 రూపాయల కోటు, 1,00,000 రూపాయల కోటు, 1,50,000 కోట్లు, లేకపోతే 1,00,000 రూపాయల చీర అవన్నీ కడుతున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు మీరు దిగులు పడక్కర్లేదు. మీరు చిన్నవారైనప్పటికి కూడా, నీ పరిచర్య చిన్నదైనప్పటికి కూడా, నీకున్నది చిన్నదైనప్పటికి కూడా, నీ స్థితి చిన్నదైనప్పటికి కూడా, నువ్వు దేవుని చిత్తానుసారంగా సేతు వలె నీ విశ్వాసాన్ని, నీ పరిచయాన్ని కడుతున్నట్లయితే నువ్వు ప్రారంభించిన పరిచర్య అది డాట్ లాగా ఆగిపోదు, కానీ ఒక రేఖలాగా, ఒక లైన్ లాగా కొనసాగుతూ ఉంటుంది. అంటే నీ విశ్వాసపు జర్నీ, నీ విశ్వాసపు మాదిరి అలాగ ఇతరులు దాన్ని అనుసరిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ ఈ 2 ఫ్యామిలీస్ మనం చూసాం. ఆ 2 ఫ్యామిలీస్లో ఉన్న తేడా ఏంటంటే, వాళ్ళందరూ కూడా ఈ లోకంలో గొప్ప చప్పట్లు కొట్టించుకున్నారు. కయ్యూని ఫ్యామిలీ గొప్ప, అందరూ రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు లేచి నుంచున్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద మరి ఎక్స్పెన్సివ్ కారుల్లో వచ్చారు. వాళ్ళందరూ కూడా గొప్ప అధికారంతో ఉన్నారు. వాళ్ళకి ఏమి లోటు లేదు. ప్రతిరోజు లావిష్గా తిన్నారు. వాళ్ళకి ఏమీ లేకుండా ఉంది. కానీ హఠాత్తుగా దేవుని ఉగ్రత వచ్చినప్పుడు వాళ్ళు నిలవలేకపోయారు. సేతు ఫ్యామిలీ గొప్పగా వాళ్ళ పేరు ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. మరి వారు స్థిరంగా నిలబడ్డారు. మీకు ఒక విషయం తెలుసా? చరిత్రలో ఒక నానుండి టైటానిక్ గురించి. టైటానిక్ పడవ చేసినప్పుడు, టైటానిక్ ఓడ చేసినప్పుడు, ఆ ఓడ చేసినటువంటి అతను దాన్ని క్రియేట్ చేసినటువంటి అతను అన్నాడంట, దేవుడు వచ్చినప్పటికి కూడా నేను తయారు చేసిన ఈ టైటానిక్ నావ మరి ఇరిగిపోదు అని ఒక గ్యారంటీ ఇచ్చాడంట. అందుకే ప్రతి ఒక్కరు టికెట్లు కొని దానిలో ఎక్కాలని ప్రయత్నించారు. కానీ అది మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే సముద్రంలో మరి ప్రయాణించడం జరిగిందో, కేవలం ఐస్ గడ్డని మరి తగిలి అది ముక్కలైనట్టుగా మనం చూస్తాం. అంటే మనుషులు అనుకుంటారు నేను డబ్బు సాధించాలి, పేరు తెచ్చుకోవాలి, లేకపోతే ఫేమస్ అయిపోవాలి, లేకపోతే ఏదేదో మనుషులు నన్ను చూసి రెస్పెక్ట్ చేయాలి, నాకు వంగి దండాలు పెట్టాలి అనుకుంటారు. ఇవన్నీ కూడా స్థిరమైనవి కావు.
స్థిరమైంది ఎప్పుడు కూడా అది బయటికి అంటే కనపడదు. అది నివురు గప్పిన నిప్పులాగుంటుంది, కానీ చాలా విలువైంది. ఏమేన్. కనుకనే ఈ రెండు ఇప్పుడు అదే మనం పేతురు పత్రికలు రాస్తున్నాం. అప్పుడైతే మరి వారు మరి భూమి మీదకి వరద వచ్చి వాళ్ళందరినీ కూడా లేకుండా చేసింది. కానీ ఇప్పుడు ఏం రాబోతుందంట? ఇప్పుడు రాబోయేదంటే అగ్ని. 6వ వచనం అంటున్నాడు, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించాను. 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 దినముల వలె ఉండును. ఏమేన్. కనుకనే నీ పరిచర్య, నీ విశ్వాసము, నీ కుటుంబం, నీ విలువలు, లేకపోతే నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు చేస్తున్న ప్రామిసెస్, నువ్వు చేస్తున్న ప్రతీది కూడా ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఆ తీర్పులో నిలబడాలి. అప్పుడు మాత్రమే నీ పరిచర్య ఒక రేఖలాగా కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు మనందరం ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, ఏది కావాలి? ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కావాలా? ఫేమస్ అయిపోవాలా? అమెరికా వెళ్ళాలా? దేశాలు తిరగాల? లేకపోతే దిమ్మరిగా దేశాలు అమ్ముడుబడి తిరగాల? కొంతమంది పాస్టర్లు ఉంటారు, వాళ్ళది ఏంటంటే దిమ్మలుగా తిరగటమే, ఇంకేం ఉండదు వాళ్ళకి. మా దగ్గర ఒక పాస్టర్ గారు వచ్చాడు, ఆయన పేరు చెప్పను నేను. ఆయన ఒక పరిచర్యని ఆయన అంటే 3 నెలలు ఒక దేశం, 3 నెలలు ఒక దేశం, ఒక 3 నెలలు అంటే దాదాపు 60 దేశాలు తిరిగాడంట ఆయన. సరే, ఆ వారం రోజులు మా ఇంట్లో ఉన్నాడు, మేము పెట్టాము, మా చర్చలు వాడుకున్నాం. ఆయన ఏం చెబుతాడు? ఓన్లీ స్టోరీలు చెబుతున్నాడు, వాక్యం లోతులోకి వెళ్ళి చెప్పట్లేదు. సో ఆయన ఏంటి, ఇక అదే ఆయన పరిచర్య అనుకున్నాడు. ఆయన సంఘం లేదు, ఏమి లేదు. సో అదే ఆయన పరిచర్య అనుకున్నాడు. సో ఇదేమైనా దేవునికి స్తోత్రం. సో కనుకనే నువ్వు చేసే పని సేతు పనిలాగుందా లేదా కయ్యూన్ లాగుందా ఒకసారి పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, అత్యున్నతుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆది సంభూతుడా, యుగాలకు తరతరాలకు ఏకరీతిగా ఉన్న మా దేవా, మీకే స్తోత్రాలు. ఆయన మరొకసారి ఈ లోకంలో మమ్మల్ని నాయన పిలుచుకొని మీ రక్షణ అనుగ్రహించి, నా తండ్రి, ఈ లోకంలో నాయన మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ కలిగి ఇతరులకి మీ సువార్తను పంచేవారిగా విశ్వాసంతో నా తండ్రి మేము మరి సేతు కుటుంబంలో భాగంగా చేసి, సేతు వలె మా విశ్వాసపు ప్రయాణాన్ని ప్రారంభించి కొనసాగటానికి సహాయం దయచేయండి. కయ్యూను వలె ప్రారంభించి అక్కడతోనే నాయన మరి ఆగిపోకుండా నశించిపోకున్నట్లుగా మరి మా విశ్వాస ప్రయాణం, పరిచర్య, ఆశీర్వాదం, అభిషేకం అవన్నీ కూడా నాయన కొనసాగునుగాక. కృప దయచేయమని ఈ మాటలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. So this is the time for 1 minute to witness. సో బిఫోర్ 1 minute విట్నెస్ చెప్పే ముందు మన మధ్యలో ఉన్నటువంటి మన పాస్టర్ గారు, ఇందాక పాట పాడిన పాస్టర్ గారు రాజా రమేష్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. రాజా రమేష్ గారు ముగింపు ప్రార్థన చేయండి సార్. స్తోత్రం, 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 స్తోత్రం. సకలాశీర్వాదములకు కారణబుద్ధులైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇంతవరకు ప్రభువా చక్కటి వాక్య సందేశాన్ని మాకు అందించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రాముఖ్యంగా మేమెంత గొప్పగా జీవించినప్పటికీ ప్రభువా, అయా నీకు ఇష్టలుగా జీవించడానికి నీ యొక్క రాకడ సమయంలో ప్రభువా మేము సిద్ధముగా ఉండడానికి కావలసిన కృప దయచేయండి. దైవజనుల ద్వారా అయా చక్కటి వాక్య సందేశాన్ని తెలియపరిచి ప్రభువా మమ్మల్ని మరలా నూతన ఉజ్జీవాన్ని లేవనెత్తిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. దైవజనులను దీవించండి, వారిని వారి పరిచయను, ప్రాముఖ్యంగా ఇమాం మినిస్ట్రీని దీవించి ప్రతి ఒక్క ఆశను నెరవేర్చండి. ఏ తలాంపులతో అయితే, ఏ ఉద్దేశాలతో అయితే ప్రభువా ఈ పరిచర్యను ఎంత ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారో అంత ముందుకు తీసుకువెళ్ళడానికి కావలసిన మార్గాలని సరళం చేయండి. ప్రాముఖ్యంగా ఈ రోజు వాక్యం చెప్పాల్సినటువంటి దైవజనులు అయా తనకు ఉన్నటువంటి ఆ యొక్క త్రోట్ యొక్క ఇన్ఫెక్షన్ ప్రభావ సంపూర్ణంగా స్వస్థపరచబడడానికి, మరలా నీ వాక్యాన్ని బోధించడానికి కావలసిన కృపద ఇచ్చేయండి.
ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి హృదయాల్లో ఈ వాక్యం ఫలింపచేసి వారి సంఘాలను ఇంకా బలపరచుకోవడానికి కావలసిన కృప దయచేసి నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేసిన బిడలను పాల్గొన్న బిడలను ప్రతి ఒక్కరిని రెక్కల చాటున భద్రపరచుకోమని మరలా వచ్చే వారం అందరూ కలిసి నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయమని ఈ చిన్ని ప్రార్థనని మనవి చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమీన్ ఆమీన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానము శాంతి కూడి ఉన్న మనకును మన సంఘాలకును మన పరిచర్యలకు ప్రాముఖ్యంగా మమ్మల్ని మినిస్ట్రీకును సదాకాలము తోడయుండును గాక. ఆమీన్ ఆమీన్ ఆమీన్. Okay, amen. God bless you and keep you safe and secure till we meet next week. God bless you all.